తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసింది. 70 మందితో జాబితా తయారు చేసింది. 70 మందిలో 30 మంది భారతీయ జనతా పార్టీ హెమాహెమీలు ఉన్నారు. దాంట్లో ప్రస్తుత 4 లోక్సభ సభ్యులు, వారిలో ఒకరు కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రంలో గత 3-4 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవలందిస్తున్న జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన 30 మంది నాయకులను గుర్తించారు. ఈ 30 మంది కాకుండా మరో 40 జాబితా 70 మందిని ప్రాథమికంగా గుర్తించారు. ఈ 30 మంది హెమాహెమీలకు కనీసం 30లో 25 మంది ఘన విజయాన్ని సాధిస్తారని కేంద్ర హోంమంత్రి అపర చాణక్యుడు అమిత్ షా యొక్క వ్యూహరచన. ఆ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ హెమాహెమీలున్న రంగంలో దింపటము ద్వారా 25 మందిని ఓపెనింగ్ బ్యాలెన్స్ ద్వారా తదుపరి అభ్యర్థుల జాబితా ఉత్సాహం నింపొచ్చు అని ఆయన ఆలోచన. ఈ 25 మందిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతమంది లోక్సభ సభ్యత్వానికి పోటీ చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా జాతీయ నాయకత్వము, ఎన్డీఏ ప్రభుత్వము లోక్సభ ఎన్నికలు ఒక 3 నెలలు ముందుగా పెట్టి జనవరి ఫిబ్రవరిలోనే పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు 2023లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఈ తెలంగాణ, మిజోరం 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఏదైనా జరగరానిది జరిగి భారతీయ జనతా పార్టీ ఓటమి చెందితే దేశవ్యాప్తంగా కార్యకర్తలందరూ నిరుత్సాహానికి గురవుతారు. దేశ ప్రజల యొక్క మూడు మారచ్చు. ఈ లోపల ప్రతిపక్ష కూటమి ఇండియా బలపడే అవకాశం ఉందని, అటువంటి ఛాన్స్ లేకుండా ఈ సంవత్సరం జరగవలసిన 5 అసెంబ్లీలతో పాటు వచ్చే సంవత్సరం జరగవలసిన మరో 4 అసెంబ్లీలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం 9 అవుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వము షిండే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సభ రద్దు చేయటం ద్వారా, హర్యానాలో సభ రద్దు చేయటం ద్వారా 11 అవుతాయి. పార్లమెంట్లో ఉభయ సభల్లో చిన్న చట్ట సవరణ ద్వారా 25 జనవరిలో జరగవలసిన ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ముందస్తుగా ఎన్నికలు జరగచ్చు. 12 శాసనసభలకు, లోక్సభకు కలిపి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో 30 మంది హెమాహెమీ నాయకుల్లో కొంతమందిని, ఒక 17 మందిని ఎంపిక చేసి వాళ్లను లోక్సభకు పోటీ చేయించే అవకాశం ఉంది. ఈ విధంగా ముఖ్య నాయకులను రంగంలోకి దింపటము ద్వారా ఘన విజయాన్ని సాధించాలనే వ్యూహంతో అమిత్ షా ఆయన వ్యూహరచన చేశాడు. ఈ 70 మంది జాబితాను మనం పరిశీలిస్తే, నంబర్ 1 ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి, 2 నిజామాబాద్ అర్బన్ ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే, ఇంకొక పేరు కూడా పరిశీలనలో ఉంది ధన్పాల్ సూర్యనారాయణ. ఇక 3 కామారెడ్డి. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నాడు. ఆయనకి ధీటైన అభ్యర్థి ధర్మపురి అరవింద్ అని కేంద్ర నాయకత్వం భావిస్తున్న తరుణంలో అరవింద్ని కేసీఆర్పై పోటీ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బాగా పనిచేశాడు, సమర్థవంతంగా పనిచేశాడు. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. 4 బాన్స్వాడ మాల్యాద్రి రెడ్డి, 5 జుక్కల్ అరుణ తార, 6 మంతని చందుపట్ల సునీల్ రెడ్డి, 7 కరీంనగర్ అసెంబ్లీ బండి సంజయ్, 8 రామగుండం సోమవరం సత్యనారాయణ, 9 చొప్పదండి బోడిగ శోభ, 10 హుజూరాబాద్ ఈటెల రాజేందర్ సతీమణి జమునారెడ్డి. ఈటెల కుటుంబంలో కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఈటెల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు, భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందడం వల్ల వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం సమయంలో
వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవటం జరిగింది. 11 వేములవాడ తులా ఉమా, 12 భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి, 13 పరకాల డాక్టర్ కాళీ ప్రసాదరావు, 14 నర్సంపేట రేవూరి ప్రకాష్ రెడ్డి, 15 వర్ధన్నపేట కొండేటి శ్రీధర్, 16 వరంగల్ తూర్పు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, 17 జనగాం ఆరుట్ల దశమంత్ రెడ్డి, 18 వరంగల్ పశ్చిమ రావు పద్మ. రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ సీట్ ఆశిస్తున్నాడు. రావు పద్మకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 19 పాలేరు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, 20 భద్రాచలం కుంజా సత్యవతి మాజీ ఎమ్మెల్యే, 21 వైరా బిపి నాయక్, 22 అశ్వారావుపేట డాక్టర్ భూక్యా ప్రసాద్, 23 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, 24 సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, 25 నల్గొండ మాదగోని శ్రీనివాస్ గౌడ్, 26 నాగార్జున సాగర్ కంకణాల నివేదిత, 27 దేవరకొండ కళ్యాణ్ నాయక్, 28 భువనగిరి గూడూరు నారాయణరెడ్డి, 29 హుజూర్ నగర్ బొబ్బా భాగ్యారెడ్డి, 30 మహబూబ్ నగర్ ఎన్నం శ్రీనివాసరెడ్డి, 31 గద్వాల డికే అరుణ, 32 కల్వకుర్తి తల్లోజు ఆచారి, 33 కొల్లాపూర్ ఎల్లేని సుధాకరరావు, 34 నారాయణపేట మాజీ లోక్సభ సభ్యుడు జితేందర్ రెడ్డి, 35 వనపర్తి అభిమన్యు రెడ్డి, 36 దుబ్బాక ప్రస్తుత శాసనసభ్యుడు రఘునందనరావు, 37 పటాన్చెరు నందీశ్వర్ గౌడ్, 38 మెదక్ విజయశాంతి మాజీ లోక్సభ సభ్యురాలు సినీ నటి, 39 ఆందోళ్ మాజీ మంత్రి బాబు మోహన్, 40 నర్సాపూర్ మురళీ యాదవ్, 41 సంగారెడ్డి రాజేశ్వర దేశ్పాండే, 42 జహీరాబాద్ దామోదర రామ్చందర్, 43 ఆదిలాబాద్ పాయల్ శంకర్, 44 బోధ్ సోయం బాబురావు, 45 నిర్మల్ ఏలేటి మహేశ్వర రెడ్డి, 46 ఖానాపూర్ రమేష్ రాథోడ్ మాజీ లోక్సభ సభ్యుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, 47 మంచిర్యాల రఘునాథరావు, 48 చెన్నూరు డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ, ఈయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, 49 పెద్దపల్లి రొయ్యల హేమాజీ, 50 సిర్పూర్ కాగజ్ నగర్ పాల్వాయి హరీష్ బాబు, 51 గజ్వేల్లో పోటీకి దిగబోతున్న అభ్యర్థి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ అక్కడ పోటీ చేస్తే ఆయన ఏ విధంగా పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అక్కడ ఉండే ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓటమి చెందిందో కేసీఆర్ కూడా
గజ్వేల్లో ఓటమి చెందటము తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్లనే అనుమానంతోనే గెలవనని తెలిసి కామారెడ్డిలో కూడా నామినేషన్ వేయాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నాడు. ఎన్ని సర్వేలు చేసినా కేసీఆర్ గజ్వేల్లో గెలవడనే సంకేతం వస్తుంది. చివరి నిమిషంలో ఎందుకు 2 నియోజకవర్గాలని గజ్వేల్ వదిలి ఒక సీట్లో పోటీ చేసిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెల రాజేందర్కి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్నది. అందువల్ల ఈటెల రాజేందర్ కేసీఆర్ను ఓడించి జాతీయ స్థాయిలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాడని ఊహాగానాలు ఉన్నాయి. 52 అంబర్పేట ప్రస్తుత కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 53 ముషీరాబాద్ డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు. ఆయన ముషీరాబాద్ నుంచి పోటీ చేయబోతున్నాడు. 54 మహేశ్వరం అందెల శ్రీరాములు యాదవ్. 55 ఇబ్రహీంపట్నం డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మాజీ లోక్సభ సభ్యుడు. 56 ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి. 57 సికింద్రాబాద్ సినీ నటి మాజీ శాసనసభ్యురాలు జయసుధ. 58 కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఇక్కడ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ దళిత నాయకుడు కేసీఆర్తో పాటు 2001 సంవత్సరంలో మొదటి రోజున టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు జలదృశ్యంలో ఆయనతో కలిపి అడుగులు వేసి తదుపరి టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పాలిట్ బ్యూరో సభ్యుడై టీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రిగా పనిచేసిన డాక్టర్ జి విజయరామారావు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆయన కుమార్తె డాక్టర్ సురేఖ, ఆమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసి ఆమె కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంది. 59 జూబ్లీ హిల్స్. ఇక్కడ 2 అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారు. జూటూరి కీర్తిరెడ్డి, ఇంకొక అభ్యర్థి డాక్టరు సూపర్ స్పెషలిస్టు వీరపనేని పద్మ. ఆమె కమ్మ సామాజిక వర్గం. పద్మ యొక్క తండ్రి ఆయన అడిషనల్ డీజీగా పోలీస్ శాఖలో రిటైర్ అయి ఎన్టీ రామారావుకి చాలా కాలం పాటు వీరపనేని పద్మ తండ్రి ఆయన చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఆంతరంగికుడుగా ఎన్టీ రామారావు దగ్గర పనిచేశాడు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ తీవ్రంగానే ఉంది. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు పరిధిలో వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్ కనుక కిషన్ రెడ్డి యొక్క అభిప్రాయానికి కేంద్ర నాయకత్వము, కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళు కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ తీవ్రంగా నెలకొని ఉంది. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వీవీఐపీలు అందరూ నివసిస్తున్న జూబ్లీ హిల్స్ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అధికంగా ఉన్న నియోజకవర్గం అది. వీళ్ళిద్దరి మధ్యలో సర్వే నిర్వహించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారు. 60 తాండూరు కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ లోక్సభ సభ్యుడు. 61 కుత్బుల్లాపూర్ పూనా శ్రీశైలం గౌడ్. 62 సనత్ నగర్ మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి. 63 ఉప్పల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. 64 ఎల్బీ నగర్
సామ రంగారెడ్డి. ఇక్కడే ఇంద్రసేనారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. 65 రాజేంద్ర నగర్ తోకల శ్రీనివాస్ గౌడ్. 66 గోషామహల్. ప్రస్తుతము రాజాసింగ్ సస్పెన్షన్ ఇంకా ఎత్తివేయని కారణం వల్ల విక్రమ్ గౌడ్ పేరు పరిశీలనలో ఉన్నా, విక్రమ్ గౌడ్ అంటే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ యొక్క కుమారుడు. రాజాసింగ్ సస్పెన్షన్ త్వరలో ఎత్తివేయబోతున్నారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయగానే గోషామహల్ సీటు రాజాసింగ్కే కేటాయించబోతున్నారు. 67 కుకట్పల్లి. మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి, సీనియర్ నాయకుడు మురళీధర్ రావు. 68 మల్కాజ్గిరి. మాజీ శాసనమండలి సభ్యుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, సీనియర్ నాయకుడు రామచంద్రరావు. 69 ఖమ్మం. పొంగులేటి సుధాకర్ రెడ్డి. 70 వరంగల్ జిల్లాలో ఏదో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక నియోజకవర్గం నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహన్ రావును కూడా పోటీలో నింపాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆలోచనలో ఉంది. ఈ 70 మంది జాబితాని ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వీళ్ళందరూ కూడా వడపోత కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ఎన్నికల కమిటీకి ఆమోదం కొరకు పంపనున్నారు. వీళ్ళు దీని గురించి సమాచారం, ఎందుకంటే డాక్టర్ కె లక్ష్మణ్ ఆయన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు కనుక ఆయన ఏ చిన్న అవసరం ఉన్నా వివరాలు ఇవ్వటానికి ఆ సమావేశంలో ఉంటాడు కనుక పెద్ద సమస్య ఏమి ఉండదు. కనుక డాక్టర్ కె లక్ష్మణ్ ఉంటాడు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్తాడు కనుక ఈ 70 దాదాపు ఖరారు జాబితా. దీంట్లో ఏదైనా ఆఖరి నిమిషంలో కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళ చర్చలలో 1-2 పేర్లు ఏమైనా మారచ్చు. ఈ 70 మంది గురించి సర్వే నివేదికలు సిద్ధం చేశారు. ఒక సర్వే కాదు, అమిత్ షా రకరకాల ఏజెన్సీలతో సర్వేలు చేయించి సర్వే నివేదికలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రకటించిన 70లో భారతీయ జనతా పార్టీ కనీసం 50 సీట్లలో విజయం సాధించాలనే దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంది. ఇక జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు అనేది, జాబితా అధికారికంగా ప్రకటించక ముందు ఏ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారో వాళ్ళకి అనధికారికంగా సమాచారం ఇచ్చి ప్రస్తుత పరిస్థితులలో మొదటి జాబితా 70 మంది కాకపోయినా హెమాహెమేలున్న 30 మంది జాబితా విడుదల చేసి తదుపరి రెండవ జాబితా కింద మరొక 40 మందిని విడుదల చేసే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ జాబితా విడుదల అనేది వేచి చూచి ధోరణికే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాంగ్రెస్ జాబితా కూడా విడుదలైన తరువాత వాళ్ళ లిస్టులో ఉండే అభ్యర్థులను పరిశీలించి కులాల సమీకరణలు విశ్లేషించి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏ కులానికి చెందినవాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఏ కులానికి చెందినవాడు అని విశ్లేషించి ఆచితూచి భారతీయ జనతా పార్టీ అడుగులు వేయాలనే ఆలోచనలో ఉంది. వేచి చూద్దాం. ఈసారి ఆపరేషన్ 75 అమిత్ షా వ్యూహం ప్రకారం 75 సీట్లు సాధించాలనే దృక్పథంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా డబుల్ ఇంజన్ కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వం ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
ఒక్క ఛాన్సు గతంలో ఎన్నడూ బీజేపీకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్కు 2 సార్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించింది. అందువల్ల ఒక్క ఛాన్స్ ఇచ్చి మేము ఎలా చూస్తామో మా యొక్క పనితీరుని పరిశీలించండి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఓటర్లను భారతీయ జనతా పార్టీ నాయకత్వం కోరుతుంది. తెలుగు ప్రజలకు మరొక సెంటిమెంట్ ఉన్నది. వరుసగా 2 సార్లు దాటి గత 60 సంవత్సరాలు ఎన్నడూ కూడా అదే పార్టీకి 3వసారి అధికారము కట్టబెట్టలేదు. అది తెలుగుదేశమైనా కాంగ్రెస్ పార్టీ అయినా వరుసగా 2 టర్ములు 10 సంవత్సరాల పాటు అధికారం కట్టబెట్టిన తర్వాత చాలు మీ పాలన అని చెప్పి మార్చారు. కనుక తెలుగు ప్రజల సెంటిమెంటు వాళ్ళు ఏ పార్టీని కూడా 10 సంవత్సరాలు దాటి భరించే శక్తి వాళ్ళకి లేదు. అందువల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ 3వసారి అధికారంలోకి రావటం కల్లా మార్పు తథ్యం. మార్పును అందిపుచ్చుకోవటానికి అన్ని రకాల హంగులు ఏర్పాట్లు చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గమనిస్తే మేమే ఛాంపియన్లము, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే వాళ్ళకి 2014లో తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి 119లో 21 సీట్లు వచ్చినాయి. ఇక 2018లో చంద్రబాబు నాయుడుతో చట్టాపట్టాలేసుకుని మహాకూటమైన సిపిఐ, సిపిఎం, టీజేఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ అన్నీ కలిపి పోటీ చేస్తే వీళ్ళకి వచ్చిన సీట్లు 19. 2014లో 21, 2018లో 19 వస్తే ఈసారి కూడా 2023లో జరగబోయే ఎన్నికల్లో కూడా 20 అంకె ఎట్టి పరిస్థితుల్లో దాటదని, 3వ స్థానానికే పరిమితమవుతుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ, అరాచక పార్టీ, అక్రమాల పార్టీ, కుంభకోణాల పార్టీ, అంతర్గత కలహాలు, వెన్నుపోట్లకు నిలయం కాంగ్రెస్ పార్టీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.